హలో వినస్, సింప్లిఫికేషన్ అనే టాపిక్ ఉండే ప్రతి ఎగ్జామ్ లో కూడా అంటే ఎలాంటి ఎగ్జామ్స్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఐబిపిఎస్ అండ్ ఎస్ఎస్సిలో సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, ఆర్ఆర్బిలో ఎన్టీపీసీ, ఏఎల్పి ఎలాంటి ఎగ్జామ్ అయినా సరే ఇలాంటి మోడల్స్ అయితే డెఫినెట్ గా 100% వస్తాయి సార్. మరి 100% వస్తాయి అన్నప్పుడు వీడియో చివరి వరకు చూసారనుకోండి, టైం సేవ్ చేయడంతో పాటు 100% మార్క్స్ కూడా మీరు గెయిన్ చేయగలుగుతారు. మరి వీడియో స్టార్ట్ చేద్దామా? క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 లో ఏమడుగుతున్నాడంటే 1+1/2, 1+1/3, 1+1/4 అండ్ సో ఆన్ 1+1/100 ల ప్రొడక్ట్ యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ అయితే మనం సింప్లిఫై చేద్దాం. 2 1 జ 2 ప్లస్ 1 అంతా 3/2. కంటిన్యూషన్ లో ఏముంది ప్రొడక్ట్ కాబట్టి మల్టిప్లై చేద్దాం. 3 1 జ 3 ప్లస్ 1 ఏమవుతుంది 4/3 అవుతుంది. ఇక్కడ ఇచ్చాడు కదా అని చెప్పి దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సిన పని లేదనమాట. జస్ట్ మల్టిప్లై చేసి జస్ట్ 1 రాసుకోండి. రాసుకున్న తర్వాత లాస్ట్ లో ఏం ఇచ్చాడు 100 × 1 100 ప్లస్ 1 అంటే ఏమవుతుంది 101/100 అనమాట. ఇక్కడ వరకు రాసుకోండి. ఇలా చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ 2 వాల్యూస్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీనిలో ఏమైంది ఫస్ట్ వాల్యూ పైన న్యూమరేటర్ కట్ అయ్యింది, సెకండ్ దానిలో డినామినేటర్ తో. అంటే ఏంటి ఫస్ట్ దానిలో డినామినేటర్ మిగిలింది, సెకండ్ దానిలో ఏం మిగిలింది న్యూమరేటర్ మిగిలింది అనమాట. మరి తర్వాత అలా కంటిన్యూస్ గా చేసినప్పుడు ఏమవుతుంది ఈ న్యూమరేటర్ ఈ డినామినేటర్ కట్ అవుద్ది. అలా కంటిన్యూషన్ లో వెళ్ళాం అనుకోండి ఏమవుద్దంటే ఫస్ట్ దానిలో డినామినేటర్ మిగిలింది అనుకోండి, లాస్ట్ దానిలో ఏం మిగులుతుంది న్యూమరేటర్ మిగులుతుంది అనమాట. సో ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుందంటే 101/2 అవుతుంది. అర్థమైందా? అర్థమైతే నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 2 లో సర్ట్స్ పైన ప్రాబ్లం చూసి సగం మంది స్టూడెంట్స్ ఇక్కడే వీడియో స్కిప్ చేస్తారు. బట్ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జామ్ లో ఇలాంటి మోడల్సే వస్తాయి కాబట్టి వీటిని కీన్ గా అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్ చేసే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సర్ట్స్ లో ఎక్కువగా యూజ్ చేసే ఫార్ములా ఏంటో తెలుసా? a+b × a - b = a² - b². ఎందుకు సరే ఈ ఫార్ములా ఎక్కువగా యూజ్ చేస్తామంటే ఈ డినామినేటర్ లో ఉండే రూట్లు పోవాలంటే ఇది ఒక్కటే మార్గం అనమాట. a+b ఉంటే ఏం చేయాలి a - b తో మల్టిప్లై చేయండి. a - b ఉంటే ఏం చేయాలి a+b తో మల్టిప్లై చేయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చాడు 1/√2 + √1 ఇచ్చాడు కదా, దేంతో మల్టిప్లై చేయాలి √2 - √1 తో మల్టిప్లై చేయాలి. మరి డినామినేటర్ లో చేస్తే పైన న్యూమరేటర్ లో కూడా మల్టిప్లై చేయాలన్నమాట. ఓకే, సో పైన ఏమైంది √2 - √1 మిగిలింది, కింద ఏమైంది √2² అంటే 2 మైనస్ √1² అంటే ఏంటి 1 మిగిలింది. అంటే ఫైనల్ గా ఏం మిగిలినట్టు √2 - √1 మిగిలింది అనమాట. అండ్ ఇక్కడ కూడా చూడండి 3 2 అంటే రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి 1 కాబట్టి √3² - √2² అంటే ఏం మిగులుతుంది ఇక్కడ కూడా 1 మిగులుతుంది, ఇక్కడ కూడా 1 మిగులుతుంది, ఇక్కడ కూడా 1 మిగులుతుంది. కాబట్టి ఫైనల్ గా ఏమవుతుందంటే ఇక్కడైతే ఏం మిగులుతుంది √2 - √1 మిగులుతుంది, ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుంది √3 - √2 మిగులుతుంది. ఓకే, ప్లస్ సో ఆన్ √100 - √99. ఓకే, ఇప్పుడు ఏమైంది ఫస్ట్ దానిలో √2 పోయింది అంటే ఫస్ట్ టర్మ్ పోయింది, సెకండ్ దానిలో సెకండ్ టర్మ్ పోయింది. అలా కంటిన్యూషన్ లో వెళ్తే ఏమవుద్ది ఇది పోతుంది అనమాట. ఓకే, అలా కంటిన్యూషన్ వెళ్ళాం అనుకోండి ఇక్కడ సెకండ్ టర్మ్ మిగిలింది కాబట్టి ఇక్కడ ఫస్ట్ టర్మ్ మిగులుతుంది, ఇది పోతుంది అనమాట. ఓకేనా, ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుంది √100 - √1 మిగులుతుంది. √100 అంటే ఎంత 10 - √1 అంటే ఎంత 1. సో ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుంది 9 అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. క్వశ్చన్ నెంబర్ 3 కూడా సర్ట్స్ పైన ప్రాబ్లమే, బట్ దీనిలో మైనస్ అండ్ ప్లస్ కాంబినేషన్ ఇచ్చాడు. ఎలా ఇచ్చినా సరే ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ 2 టర్మ్స్ అండ్ లాస్ట్ టర్మ్ ఒకటే సాల్వ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, 1/√12 - √11 అంటే దీనిలో కింద రూట్లు పోవాలంటే ఏం చేయాలి పైన √12 + √11 తో మల్టిప్లై చేయాలి. 12 కి 11 కి డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి డినామినేటర్ లో 1 వస్తుంది కాబట్టి వేసిన ఒకటే వేయిపోయిన ఒకటే. కంటిన్యూషన్ లో మైనస్ √11 - √10 అంటే ఏమవుతుంది √11 + √10 మిగులుతుంది. అంతేనా, ప్లస్ కంటిన్యూషన్ లో సో ఆన్ మైనస్ ఆఫ్ √7 + √6. ఓకేనా, ఇప్పుడు ఏమవుద్ది ఈ √11 కి ఈ మైనస్ √11 కి పోయింది అంటే ఫస్ట్ దానిలో ఏం మిగులుతుంది ఫస్ట్ టర్మ్ మిగిలింది, సెకండ్ దానిలో ఏం మిగిలింది సెకండ్ టర్మ్ మిగిలింది. కంటిన్యూషన్ లో సో ఆన్ వెళ్తే ఏమని చెప్పాను లాస్ట్ దానిలో కూడా సెకండ్ టర్మే మిగులుతుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ దానిలో ఫస్ట్ టర్మ్ మిగిలింది కదా, సో లాస్ట్ దానిలో లాస్ట్ టర్మ్ మిగులుతుంది అంటే ఈ √7 పోతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే √12 ఇక్కడ మైనస్ ఉంది కదా మైనస్ పెట్టండి √6. ఓకే, √12 - √6. మరి √12 ఎలా రాసుకోవచ్చు √4 × 3 గా రాసుకోవచ్చు. రైట్, సో √4 అంటే మీనింగ్ ఏంటి 2 కదా, 2√3 - √6 గా దీన్ని రాసుకోవచ్చు అనమాట. అర్థమైందా? అర్థమైతే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసి ఆన్సర్ ఏమొచ్చిందో కమెంట్ చేస్తారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.